ఈ వీడియోలో అటామిక్ హ్యాబిట్స్ బుక్ నుంచి మీరెప్పుడు వినని కాన్సెప్ట్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఇవి చిన్న కాన్సెప్ట్స్లా అనిపించవచ్చు, కానీ నాకు డైలీ లైఫ్లో చాలా హెల్ప్ అయ్యాయి. వీటిని తెలుసుకుని అర్థం చేసుకుంటే మన లైఫ్లో చాలా విషయాలు డిఫరెంట్గా చూడొచ్చు. మన హ్యాబిట్స్, పనులు చేసే విధానం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ అయ్యే కాన్సెప్ట్స్. మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, హ్యాబిట్స్ విషయంలో గుడ్ డేస్ కంటే బ్యాడ్ డేస్ ఇంపార్టెంట్. అన్నీ బాగున్న రోజు ఎలా అయినా హ్యాబిట్స్, వాటికి సంబంధించిన పనులు చేసేస్తాం. కానీ బ్యాడ్ డేస్లో కూడా చేయగలిగినప్పుడే ఆ అలవాటుని మెయింటైన్ చేయగలుగుతాం. మనకి ఏ హ్యాబిట్ అయినా పాటించడానికి టైం లేకపోయినా, చెయ్యాలి అనిపించకపోయినా స్కేల్ డౌన్ అవ్వచ్చు. స్కేల్ డౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, జిమ్లో వర్కౌట్ లేదా యోగా గ్రూప్ క్లాసెస్లో ఏదైనా ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు అది చేయలేని వాళ్ళకి, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, చేయడం కుదరని వాళ్ళకి స్కేల్ డౌన్ వర్షన్ అంటే కొంచెం ఈజీ అండ్ సింపుల్ వర్షన్ చెప్తారు. అలా మనం ఏదైనా పని కానీ, హ్యాబిట్ కానీ ఆ రోజు చేయలేనప్పుడు పూర్తిగా మానేయకుండా స్కేల్ డౌన్ వర్షన్ చేసుకోవాలి అని చెప్తారు ఈ బుక్ ఆథర్ జేమ్స్ క్లియర్. మనకి ఎవ్రీడే ఒకేలా ఉండదు. కొన్ని బెస్ట్ డేస్ ఉంటాయి, వర్స్ట్ డేస్ ఉంటాయి. ఏదైనా హ్యాబిట్ కానీ, పని కానీ బెస్ట్ డేస్లో బాగా చేయాలి అనుకుంటాం. కానీ మనం వేసుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, వర్స్ట్ డేస్లో ఎంతో కొంత మినిమం ఏం చేయగలము అని. జనరల్గా మనము క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్తాము చాలా విషయాల్లో. కానీ హ్యాబిట్స్ విషయంలో క్వాలిటీ కంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. టైం, ఎనర్జీ, ఇంట్రెస్ట్ ఉన్న రోజు మీ బెస్ట్ చేయండి. అవి అంతగా లేని రోజు పూర్తిగా మానేయకుండా చేయగలిగినంత చేయండి. దానివల్ల మనం కన్సిస్టెంట్గా చేసినట్టు అవుతుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ లాగా. కన్సిస్టెంట్గా చేయడం అంటే డిసిప్లిన్ కాదు, సిచ్యువేషన్కి తగ్గట్టు అడాప్ట్ అవుతూ చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళడం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, బుక్లో 10 పేజెస్ చదవలేకపోతే 2 పేజెస్ చదువు. ప్రతిరోజు స్టవ్ నీట్గా క్లీన్ చేసుకునే అలవాటు ఉంటే కుదరని రోజు పూర్తిగా మానేయకుండా జస్ట్ క్లాత్తో తుడుచుకోవచ్చు. రోజులో ఒక పూట హెల్తీగా తినలేకపోతే పూర్తిగా ఆ రోజుని ఇంకా వదిలేయకుండా 2వ పూట ఏదైనా లైట్గా తినొచ్చు. జిమ్కి వెళ్ళకపోతే ఇంట్లో వాకింగ్, స్ట్రెచెస్ లాంటివి చేసుకోవచ్చు. వెన్ యూ కాంట్ డూ ఇట్ ఆల్, డూ సంథింగ్ స్మాల్. పూర్తిగా చేయలేకపోతే ఎంత కుదిరితే అంత చేయి. నేను ఈ మధ్య జిమ్కి వెళ్ళని రోజు డిన్నర్ ముందు ఇలా ప్లాంక్ వేస్తున్నాను అనమాట. ఒక 3 రిపిటేషన్స్. అండ్ అది వేశాక డిన్నర్ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్, కొంచెం బాడీకి పని చెప్పాను అని. అలానే లాస్ట్ టైం కంటే నెక్స్ట్ టైం ఎక్కువ సేపు ఉండేలాగా ఛాలెంజ్ పెట్టుకున్నాను. సో చాలా రకాలుగా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నాతో పాటు ఆర్య కూడా ట్రై చేస్తున్నాడు. నాకంటే ఎక్కువసేపు ఉండాలి అని తన టార్గెట్ అనమాట. నెక్స్ట్, గోల్డీ లాక్స్ రూల్. ఇది గోల్డీ లాక్స్ అనే ఒక స్టోరీ నుంచి వచ్చిందనమాట. సో ఈ రూల్ ఏం చెప్తుంది అంటే, మనం ఏదైనా పని చెయ్యాలి అని ఎప్పుడు మోటివేటెడ్గా ఉంటాము అంటే ఆ పని మరీ ఈజీగా ఉండకూడదు, అలానే మరీ కష్టంగా ఉండకూడదు. మరీ ఈజీగా ఉంటే ఎలాంటి ఛాలెంజ్ లేక చెయ్యాలి అనే ఉత్సాహం రాదు. చాలా కష్టంగా ఉన్నా అమ్మో చేయలేము అని చేయబుద్ధి కాదు. సో ఈ రెండిటికి మధ్యలో ఉంటే, సరైన ఛాలెంజ్ అనేది ఉంటే మనం చేసే ఛాన్సెస్ ఎక్కువ. కొంచెం కష్టంగా ఉండాలి, ఆ కష్టాన్ని మనం మేనేజ్ చేయగలిగే పరిధిలో ఉండాలి. ఏ ఏరియాలో అయినా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక డెలికేట్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని కొంచెం ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో పెట్టేలా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం ప్రోగ్రెస్ అవుతూ ముందుకు వెళ్ళేలా ఉండాలి. అప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నా కూడా అది మనకి మోటివేషన్ ఇస్తుంది, ఎస్పెషల్లీ కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేసేటప్పుడు. ఈ రూల్ని మనం ఇంకా ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, మనం ఏమైనా గోల్స్ పెట్టుకున్నప్పుడు మన కెపాసిటీకి, సిచ్యుయేషన్కి చాలా కష్టమైనవి కాకుండా కొంచెం కష్టంగా ఉండేలా పెట్టుకుంటే మనకి ప్రోగ్రెస్ కనిపిస్తూ మోటివేషన్గా ఉంటుంది. అలానే ఫుడ్ చాయిసెస్, ఫుడ్ అలవాట్లు చేంజ్ చేసుకునే విషయంలో కూడా ఇది నేను ఫాలో అవుతాను. మీకు చాలాసార్లు చెప్పాను కూడా. ఒకేసారి పెద్ద మార్పులు కాకుండా మనం రెగ్యులర్గా తినే వాటిలోనే కొన్ని చిన్న చేంజెస్ చేసుకుంటే మనం లాంగ్ టర్మ్ పాటించగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్, కంప్లీట్ రైస్ మానేసి మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వడం లాంటి కష్టమైన మార్పులు చేసుకుంటే ఎక్కువ రోజులు ఫాలో అవ్వడం కష్టం అవ్వచ్చు. దాని బదులు రైస్ క్వాంటిటీని కొద్దిగా తగ్గించుకుని కర్రీ క్వాంటిటీని కొద్దిగా పెంచుకోవడం ఈజీగా ఫాలో అవ్వచ్చు. అలానే ఎక్సర్సైజ్, ప్రతిరోజు బాడీ మీద అంత ప్రెషర్ పెట్టని ఈజీ లెవెల్స్ చేస్తే ఎలాంటి మార్పు రాదు. అలానే ఒకేసారి టఫ్గా ఉండేవి చేయాలంటే కష్టంగా అనిపించి మోటివేషన్ రాదు. ఇంకా ఇల్లంతా ఒకే రోజు డీక్లటర్ చేద్దాం అనుకుంటే ముందే నీరసం రావచ్చు. లేదు ఈరోజు ఒక రూమ్ ఫినిష్ చేద్దాము అంటే సరిపడినంత మోటివేషన్ ఉంటుంది.
అలానే పిల్లలకి ఏదైనా పని చెప్పేటప్పుడు కానీ, వాళ్ళకి ఏమైనా అలవాటు చేసేటప్పుడు కానీ, మరీ కష్టమైనవి కాకుండా చిన్న ఛాలెంజ్‌లా ఉండేవి చెప్తే వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. సో, ఏ విషయంలో అయినా ప్రాపర్ బ్యాలెన్స్ ఉండాలి. ఎఫర్ట్ అయినా, మార్పైనా సరైన మోతాదులో ఉండాలి అని గుర్తు చేసేదే ఈ గోల్డీలాక్స్ రూల్. నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ 2 మినిట్ రూల్ లేదా గేట్‌వే హ్యాబిట్. ఏ హ్యాబిట్ అయినా, పనినైనా 2 మినిట్స్ వెర్షన్‌గా చూడమంటారు జేమ్స్ క్లియర్. 10 పేజెస్ బుక్ చదవడం అంటే దాని 2 మినిట్స్ వెర్షన్ బుక్ ఓపెన్ చేసి ఒక పేజ్ చదవడం. లంచ్ బాక్సెస్ క్లీన్ చేయాలి అంటే 2 మినిట్స్ వెర్షన్ బాక్సెస్ బయటకు తీసి ఓపెన్ చేసి పెట్టడం. స్క్రిప్ట్ రాయాలి అంటే 2 మినిట్స్ వెర్షన్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వన్ నోట్లో టైటిల్ రాయడం. జర్నలింగ్ చేయాలి అంటే 2 మినిట్స్ వెర్షన్ బుక్ లేదా ట్యాబ్ ఓపెన్ చేసి ఒక లైన్ రాయడం. ఒక పని లేదా హ్యాబిట్ని 2 మినిట్స్ వెర్షన్గా సూపర్ ఈజీగా చూడగలిగితే స్టార్ట్ చేయడం ఈజీ. వన్స్ స్టార్ట్ చేసేసాక దాన్ని కంటిన్యూ చేయడం, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవడం ఈజీ. ఇది మన బ్రెయిన్ మీద ట్రిక్ ప్లే చేసినట్టు ఉన్నా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ 2 మినిట్స్ వెర్షన్ని ఆ పనికి ఒక గేట్ వేగా అనుకోవచ్చు. గేట్ ఓపెన్ చేశాక లోపలికి ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాం. చాలాసార్లు పనులు పోస్ట్పోన్ చేయకుండా ప్రొసీడ్ అవ్వడానికి ఈ 2 మినిట్స్ వెర్షన్లా ఆలోచించే విధానం నాకు చాలా హెల్ప్ అయింది. బట్టలు మడత పెట్టడం అంటే 2 మినిట్స్ వెర్షన్ బట్టల్ని తీసుకొచ్చి మడత పెట్టే ప్లేస్లో వేయడం. స్టవ్ క్లీన్ చేయాలి అంటే 2 మినిట్స్ వెర్షన్ స్టాండ్స్ తీసి పక్కన పెట్టడం. బెడ్షీట్ మార్చాలి అంటే 2 మినిట్స్ వెర్షన్ ఉన్న బెడ్షీట్ని, పిల్లో కవర్స్ని తీసేయడం. తర్వాత ఆటోమేటిక్గా ఫ్రెష్ దుప్పటి వేసేస్తాం. నెక్స్ట్ అటామిక్ హ్యాబిట్స్ బుక్ నుంచి నేను తెలుసుకున్న ఒక మంచి విషయం పాయింటింగ్ అండ్ కాలింగ్. ఇది కొన్ని విషయాల్లో అలర్ట్గా ఉండడానికి, మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి, ఆటోమేటిక్ బిహేవియర్స్ బ్రేక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని రైల్వే సిస్టమ్స్లో బెస్ట్ రైల్వే సిస్టమ్ జపాన్ రైల్వే సిస్టమ్. వీళ్ళు ఒక మంచి పద్ధతి ఫాలో అవుతారు. అదే షీసా క్యాంకో అంటే పాయింటింగ్ అండ్ కాలింగ్. సిగ్నల్ పడితే దాన్ని పాయింట్అవుట్ చేసి వర్బల్గా బయటికి చెప్తారు. ట్రైన్ స్టార్ట్ అయితే స్పీడ్, టైం టేబుల్, స్టేషన్ పేరు పాయింట్అవుట్ చేసి బయటికి చెప్తారు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అంటే ప్లాట్ఫామ్ అంతా పాయింట్అవుట్ చేస్తూ క్లియర్గా ఉంది అని కన్ఫర్మ్ చేస్తారు. ఇలా రకరకాల ఆపరేటర్స్ ప్రతి ఇంపార్టెంట్ స్టేజ్లో పాయింట్అవుట్ చేసి బయటికి చెప్తారు. ఇవి చూడడానికి సిల్లీగా ఉంటాయి కానీ ఎక్కడా మిస్టేక్స్ జరగకుండా రైల్వే సిస్టమ్ని స్మూత్గా రన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. పాయింట్అవుట్ చేసి చెప్పడం అంటే మన కళ్ళు, చెవులు, చేతులు అన్ని సెన్సెస్ వాడతాం. ఎక్కువ కాన్షియస్ అవుతాం. మన అటెన్షన్ అండ్ అవేర్నెస్ పెరుగుతుంది. మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. ఈ విషయానికి హ్యాబిట్స్కి సంబంధం ఏంటి? పాయింటింగ్ అండ్ కాలింగ్ అంటే ఎక్కువ అవేర్నెస్తో ఉండడమే. హ్యాబిట్స్ విషయంలో కూడా అంతే. మన హ్యాబిట్స్ గురించి మనం అవేర్నెస్తో ఉండాలి. ఏవి మనకి హెల్ప్ అవుతున్నాయి, ఏవి మనకి నెగిటివ్గా వర్క్ అవుతున్నాయి అని. అప్పుడే వాటి మీద వర్క్ చేయగలం, మన లైఫ్ని మార్చుకోగలం. మనకి హెల్ప్ అయ్యే అలవాట్లని ఐడెంటిఫై చేసుకుంటే వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఖచ్చితంగా కంటిన్యూ చేసుకునేలాగా చూసుకోవచ్చు. మనకి హెల్ప్ అవ్వని వాటిని గుర్తిస్తే వాటిని బ్రేక్ చేయాలి అని తెలుసుకోవచ్చు. మార్నింగ్ జర్నలింగ్ పూర్తి చేశాక దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఇలా చెప్పొచ్చు, మార్నింగ్ జర్నలింగ్ చేశాను, చాలా హెల్ప్ఫుల్గా ఉంది. టైం కాని టైంలో ఫోన్ చూస్తుంటే దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఇలా బయటకు అనొచ్చు, అమ్మో ఇప్పుడు ఫోన్ చూస్తే పీక్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు కాదు. అలానే మీరు జంక్ ఫుడ్ తగ్గించాలి అనుకుంటే ఏ స్వీటో తినబోతుంటే ఆల్రెడీ చాలా హెవీగా తినేసాను, ఇప్పుడు తినడం కరెక్ట్ కాదు అని పాయింట్అవుట్ చేసినట్టు చెప్పొచ్చు. పిల్లలు మిస్టేక్ చేసినప్పుడు అరవబోయే ముందు ఇప్పుడు నాకు చాలా కోపంగా ఉంది కానీ అరవడం అవసరమా ఇప్పుడు అని పాయింట్అవుట్ చేస్తూ అనుకోవచ్చు. ఏదైనా కొనే ముందు ఇప్పుడు నిజంగా అవసరమా అని పాయింట్అవుట్ చేస్తూ క్వశ్చన్ వేసుకోవచ్చు. ఏదైనా పనిని పోస్ట్పోన్ చేస్తుంటే అమ్మో ఇప్పుడు ఈ షూట్ చేయలేదంటే తర్వాత వర్క్ అంతా చాలా డిలే అయిపోతుంది అని పాయింట్అవుట్ చేసుకోవచ్చు. మన హ్యాబిట్స్ని మార్చుకునే విషయంలో మనకి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అసలు పొద్దున లేస్తే ఏం పనులు చేస్తున్నాం, ఏవి హెల్ప్ అవుతున్నాయి, ఏవి నెగిటివ్గా వర్క్ అవుతున్నాయి అని ముందు అవేర్నెస్ తెచ్చుకోవడం. ఈ కాన్సెప్ట్ బేస్డ్గా హ్యాబిట్ స్కోర్ కార్డ్ అనే యాక్టివిటీ ఉంటుంది. అందులో మనం ఎవ్రీడే చేసే పనులని, హ్యాబిట్స్ని లిస్ట్ రాస్తాం. మనకి లాంగ్ టర్మ్ హెల్ప్ అయ్యేవి లేదా మనం ఎలాంటి పర్సన్గా ఉండాలి అనుకుంటున్నామో దానికి దగ్గరగా చేసే పనులకి ప్లస్ యాడ్ చేయాలి. మనం ఎలాంటి పర్సన్గా ఉండాలి అనుకుంటున్నామో దానికి దూరం చేసే వాటికి మైనస్ వేసుకోవాలి. మీరు మంచి పీక్ టైంలో ఫోన్ చూస్తున్నారా? నోటీస్ చేయండి. మీరు కొన్ని సిచ్యుయేషన్స్లో ఫుల్గా జంక్ ఫుడ్ తినేస్తున్నారా? నోటీస్ చేయండి. వీటిని స్లోగా మార్చుకోవడం నెక్స్ట్ థింగ్. బట్ ఫస్ట్ ఈ అవేర్నెస్ తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.
నన్ను చాలామంది ఎర్లీ మార్నింగ్ లేవడం గురించి అడుగుతూ ఉంటారు. నైట్ ఎర్లీగా పడుకోవడం కుదరట్లేదు, మార్నింగ్ లేవడం కుదరట్లేదు అని. దానికి మీరు ఈవినింగ్ ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఏ హ్యాబిట్ వల్ల మీరు పడుకోవడం లేట్ అవుతుంది అని అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఫిక్స్ చేసుకోగలుగుతారు. ఏ బిహేవియర్ మార్చుకోవాలన్నా అవేర్నెస్ ఇంపార్టెంట్. పాయింటింగ్ అండ్ కాలింగ్, హ్యాబిట్ స్కోర్ కార్డ్ లాంటి స్ట్రాటజీస్ మన హ్యాబిట్స్ని రికగ్నైజ్ చేసుకోవడం, ఎలాంటి సిచ్యుయేషన్స్లో మనం ట్రిగ్గర్ అవుతున్నాము అని గమనించుకోవడానికి, సిచ్యుయేషన్స్కి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. పాయింటింగ్ అండ్ కాలింగ్ కాన్సెప్ట్ని చాలా రకాలుగా మన లైఫ్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ పని ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాన్ని బయటికి చెప్పడం అనేది ఆ పని ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు లంచ్ తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్తాను అని బయటికి చెప్పడం. అలానే మిస్టేక్స్ జరగకుండా కూడా హెల్ప్ అవుతాయి. బయటికి వెళ్ళేటప్పుడు లాక్ వేసినప్పుడు లాక్ వేశాను అని పైకి చెప్పడం, ఆ విషయంలో మిస్టేక్ చేయకుండా ఉంటాము. వేసామా లేదా అనే డౌట్ కూడా ఉండదు. అలానే బయటికి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకెళ్తున్నామా లేదా అనేది బయటికి చెప్పి చెక్ చేసుకోవచ్చు. పర్స్ పెట్టుకున్నాను, ఫోన్ పెట్టుకున్నాను, ఐడి కార్డ్ పెట్టుకున్నాను, ఆర్ స్టవ్ ఆఫ్ చేశాను, విండోస్ క్లోజ్ చేశాను, ఇలా. నేను ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇవి తీసుకున్నాను, ఇంకేమన్నా తీసుకోవాలా అని బయటికి చెప్తాను. అప్పుడు ఏదైనా మిస్ అయితే నాకు గుర్తొస్తుంది, లేదా పక్కన వాళ్ళు గుర్తు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ మధ్య ఫోన్స్ వల్ల మన బ్రెయిన్స్ ఎఫెక్ట్ అయ్యో ఏమో, ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే గట్టిగా అనుకుని గుర్తుపెట్టుకోకపోతే మర్చిపోతున్నాము. ఒక్కోసారి దేనికోసమో రూమ్కి వెళ్ళి ఎందుకు వెళ్ళామో మర్చిపోయి మళ్ళీ గట్టిగా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య లిఫ్ట్ యాక్సిడెంట్స్ కూడా చూస్తున్నాము. లిఫ్ట్స్లోకి వెళ్లే ముందు లిఫ్ట్ ఉంది, ఎంటర్ అవుతున్నాము అనే పాయింటింగ్ అండ్ కాలింగ్ పెట్టుకోవాలేమో. బయటికి అనకపోయినా అట్లీస్ట్ లిఫ్ట్లోకి వెళ్లే ముందు అటెన్షన్ అయితే పే చేయాలి. అండ్ మా హస్బెండ్ ఒకసారి కిచెన్లోకి వచ్చి పాయింటింగ్ అండ్ కాలింగ్ చేస్తారు. ఇదేంటి ఇక్కడ ఉంది, ఇదెందుకుంది, అదెందుకుంది అని. ఒక్కోసారి తను అడిగేవి నాకు కొన్ని విషయాలకి రిమైండర్లా అనిపిస్తాయి, కానీ ఒక్కోసారి కొంచెం నసలా కూడా అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. అటామిక్ హ్యాబిట్స్ బుక్ నుంచి మంచి విషయాలు ఎన్ని షేర్ చేసినా ఇంకా ఉంటూనే ఉంటాయి. బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్ ఇది. నేను ఈ బుక్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తెలుగు ట్రాన్స్లేటెడ్ వర్షన్ కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కొని చదవండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేస్తే దాన్ని బట్టి ఈ బుక్ బేస్డ్గా ఫ్యూచర్లో ఇంకొన్ని విషయాలు షేర్ చేస్తాను. అండ్ ఇందులో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది, ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. బాధ్యతగా కష్టపడలేని వాడికి కోరుకునే హక్కు లేదు. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.